నమస్తే. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను రవి. ఈ మధ్యకాలంలో కేంద్ర విద్యా సంస్థ సిబిఎస్ఈ అయితే మాత్రం కొన్ని నోటిఫికేషన్లు అయితే విడుదల జరిగింది. ముఖ్యంగా మే, జూన్, జూలైలో వచ్చినటువంటి నోటిఫికేషన్లు అయితే మాత్రం ముఖ్యంగా విద్యార్థులు అవ్వచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా తీవ్ర కన్ఫ్యూజ్కి గురైనటువంటి ప్రస్తుత పరిస్థితిలో అసలు ఏంటి ఈ యొక్క నోటిఫికేషన్ల సారాంశం ఏంటి? ఈ నోటిఫికేషన్ల వల్ల ఎలాంటి అంటే ఏ విద్యార్థులకి ముఖ్యంగా అంటే 3 భాషల అంశం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సిబిఎస్ఈ విధానంలో తీసుకొచ్చినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అవి అంటే ముఖ్యంగా 10వ తరగతి నుంచి 9, 8, 7, 6 తరగతిలో విద్యార్థులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, ఏ సంవత్సరం నుంచి ఈ 3 భాషలు విధానం వర్తించనుంది తదితర అంశాల గురించి ప్రముఖ ఎడ్యుకేషన్ డిజైనర్ అలాగే కౌన్సిలర్ ఎన్బివి సుబ్బారావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మే, జూన్, జూలై నెలలో తీసుకొచ్చినటువంటి సిబిఎస్ఈ తీసుకొచ్చినటువంటి ఈ 3 భాషల విధానాన్ని ఏ విధంగా చూడొచ్చు? చాలా మంది తల్లిదండ్రులు కూడా ఇప్పుడు కూడా కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఇది దేశవ్యాప్తంగా ఏమిటంటే అండి, కొంత గందరగోళానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ 3 లాంగ్వేజెస్కి వచ్చేటప్పటికి మేలో ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. తర్వాత జూన్కి వచ్చేటప్పటికి మరొక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. 9థ్కి సంబంధించి కూడా కంపల్సరీ అని 3 లాంగ్వేజ్లు అంటే కొంచెం డిఫర్ అవుతూ మేలో ఇచ్చినటువంటి సర్క్యులర్కి డిఫర్ అవుతూ ఇప్పుడు మరలా జూలై 10వ తారీఖున ఇంకొక సర్క్యులర్ ఇవ్వటం జరిగింది. సో దీనివల్ల ఏమిటంటే చాలామంది పేరెంట్స్లో కన్ఫ్యూజన్, అసలు 3 లాంగ్వేజ్లు తీసుకోవాలా, తీసుకుంటే ఎవరు తీసుకోవాలి, ఇప్పుడు ఎలాగా 3 లాంగ్వేజ్లు అంటే ఏమిటి అనేటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. సో మరి దీని గురించి మనం చూస్తేనండి, దీన్ని ఒక 4 విభాగాలుగా మనం అర్థం చేసుకోవచ్చు అందరికీ అర్థమయ్యేటువంటి విధంగా. 10వ తరగతి ఒకటి, 9th క్లాసు రెండోది, 7th అండ్ 8th అది ఒక కేటగిరీ చూద్దాం, 6th ఒక కేటగిరీ. ఇవి 4 కేటగిరీలు. వీటన్నింటికన్నా ముందండి కేంద్ర ప్రభుత్వం నేను పర్సనల్గా కూడా నేను స్వాగతించేటువంటి అంశం ఈ 3 భాషా విధానం అనేటువంటిది. బట్ ప్రాపర్ వేలో మనం ఎగ్జిక్యూట్ చేయగలిగినప్పుడు భారతీయ భాషల మీద కొంచెం ఎక్కువ కనెక్ట్ తీసుకురావటానికి రూపొందించినటువంటి ఒక ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే అండి ఈ 3 లాంగ్వేజెస్లో అట్లీస్ట్ 2 లాంగ్వేజ్లు, అట్లీస్ట్ 2 ఇండియన్ లాంగ్వేజెస్ తీసుకోవాలి. ఒకటి ఫారెన్ లాంగ్వేజ్ తీసుకోవచ్చు. అవసరమైతే మీరు 3 ఇండియన్ లాంగ్వేజెస్ తీసుకోవచ్చు. నేను తెలుగు, హిందీ, కన్నడ తీసుకోవచ్చు. సో అది కూడా పాసిబిలిటీ అన్నమాట అండి, అది పెంచడానికి. సో దీనికి ఏమిటంటే కొంచెం లాజిస్టిక్ డిఫికల్టీస్ ఉంటాయి. ఒక స్టేట్ వాళ్ళు వేరే స్టేట్ ఉండేటప్పుడు అక్కడ టీచర్ ఉండకపోవచ్చు, ఈ ఇబ్బందులు ఉన్నాయి. సో అది కాసేపు పక్కన పెడదాం. ఈ పర్టికులర్లీ సర్క్యులర్కి సంబంధించి ఏమిటంటే అండి, లేటెస్ట్ సర్క్యులర్ ఆల్మోస్ట్ ఇది ఫైనల్ అనమాట, ఇంకా చేంజెస్ ఏమి ఉండవు. ఇందులో ఏం చెప్తుందంటే 10th క్లాస్కి సంబంధించి 3 లాంగ్వేజ్లు కంపల్సరీ కాదు. ఏది ఇప్పుడు ఈ సంవత్సరం 26, 27లో చదువుతున్నటువంటి 10th క్లాస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ 3 లాంగ్వేజ్లకు సంబంధించిన దానికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. వీళ్ళు ఏమీ వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ప్రజెంట్ వాళ్ళు ఏదైతే 2 లాంగ్వేజెస్తో వెళ్తున్నారో అదే విధంగా వాళ్ళు ముందుకు వెళ్తారు. వీళ్ళకి ఏమి ఇబ్బంది లేదు కదండి, క్లియర్ కదా. 10th క్లాస్కి సంబంధించి 2026, 27 విద్యా సంవత్సరానికి అయితే మాత్రం క్లియర్. 10th క్లాస్కి వాళ్ళకి ఈ నోటిఫికేషన్ వర్తించదు. వీళ్ళకి అవసరం లేదు, అంటే 3 లాంగ్వేజ్లు అనేటువంటిది అవసరం లేదు. ఎవరైనా కావాల్సి వచ్చి ఎడిషనల్ లాంగ్వేజ్ కింద 3వది తీసుకుంటే వాళ్ళ ఇష్టం. 3వ లాంగ్వేజ్ కంపల్సరీ కాదు 10th క్లాస్కి సంబంధించి. ఇది పక్కన పెడదాం. ఇక నెక్స్ట్ 9థ్కి వద్దామండి. సో 9థ్కి వచ్చేటప్పటికి ఏమైందంటే వీళ్ళకి 3వ లాంగ్వేజ్ అనేటువంటిది ముందు కంపల్సరీ కాదన్నారు మేలో. జూన్లో ఇచ్చిన సర్క్యులర్లో కంపల్సరీ 9th వాళ్ళకి చేస్తున్నామని చెప్పారు. ఎప్పుడైతే 9th వాళ్ళకి చేస్తున్నామని చెప్పారో అప్పుడే కొంతమంది పేరెంట్స్ కోర్టుకు వెళ్ళటం కూడా జరిగింది. ఇప్పుడు రెడీ కాకుండా, అంతేకాకుండా ఏం చేశారంటే ఈ 9th క్లాస్ పిల్లలకి 3వది కంపల్సరీ అని చెప్పి 6th క్లాస్కి సంబంధించిన బుక్స్ ఏదైతే రెడీ ఉన్నాయో అది ఆడుకోమన్నారు. సో అప్పుడు ఏంటంటే పేరెంట్స్ అంతా కూడా కోర్టుకు పోయి సిస్టమ్ రెడీ అవ్వకుండానే వీళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. దీన్ని కొట్టేయండి అంటే సుప్రీంకోర్టు కొట్టలేదు, అది ఇంకా నడుస్తూ ఉందన్నమాట. అది తీర్పు ఇంకా ఏమి ఇవ్వలేదు, నడుస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఏమిటంటే అండి ఈ 9th క్లాస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 3 లాంగ్వేజ్లు అనేటువంటిది కంపల్సరీ చేశారు ఇప్పుడు 9th ఉన్నటువంటి వాళ్ళు. కాకపోతే ఆ 3వ లాంగ్వేజ్ అనేటువంటిది వీళ్ళు 10thకి వెళ్ళిన తర్వాత అది ఫైనల్ ఎగ్జామ్ ఉండదు. ఐ మీన్ ఇంటర్నల్ అసెస్మెంట్ ఉంటుంది. బయట ఫైనల్గా పబ్లిక్ ఎగ్జామ్ పెడతారు చూసారా, అలా ఉండదు. ఇంటర్నల్ అసెస్మెంట్స్తో మాత్రం వీళ్ళు పాస్ అయి తీరాలి. ఒకవేళ ఫెయిల్ అయితే
వాళ్ళకి ఏమవుతుందంటేనండి మరలా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఇంటర్నల్గా కండక్ట్ చేస్తారు. ఓకే. పాస్ క్రైటీరియా అనేది ఇంపార్టెంట్ ఈవెన్ ఇంటర్నల్ అసెస్మెంట్లో. ఇది 9th క్లాస్కి సంబంధించినటువంటిది. మరి ఈ 9th క్లాస్కి సంబంధించిన ఇది కంపల్సరీ చేశారు, 3 లాంగ్వేజ్లు కంపల్సరీ. బట్ మూడవది ఇంటర్నల్ అసెస్మెంట్ వాళ్ళ 10th వెళ్ళిన తర్వాత. అవును. ఇది క్లియర్ కదండి. కానీ ఇక్కడ ఏమిటంటే ఈ 3 లాంగ్వేజెస్లో అట్లీస్ట్ 2 ఇండియన్ లాంగ్వేజెస్ మనకు ఉండాలి. ఓకే. ఒకటి ఫారెన్ లాంగ్వేజ్ నువ్వు తీసుకోవచ్చు, లేదా 3 ఇండియన్ లాంగ్వేజెస్ తీసుకోవచ్చు. ఓకే. ఇది రూల్. ఇక్కడ చిన్న ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఏమిటా ఎగ్జామ్షన్ అంటే, ఎవరైనా పిల్లలు అవుట్ సైడ్ చదువుతుంటే, ఏ దుబాయ్లోనే చదువుతున్నారు సిబిఎస్ఈలో, అవును. వాళ్ళకి రివర్స్ ఇచ్చారు, వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటేనండి, మీరు అక్కడ 2 ఫారెన్ లాంగ్వేజ్ చదవచ్చు, ఒక ఇండియన్ లాంగ్వేజ్ చదవండి అని చెప్పారు. ఇది ఎగ్జామ్షన్. రెండో ఎగ్జామ్షన్ ఎవరికి ఇచ్చారంటే, ఎవరైనా ఆల్రెడీ ప్రస్తుతం ఇండియాలో 2 ఫారెన్ లాంగ్వేజ్లతో చదువుతున్నారు అనుకోండి. అవును. ఏది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నుంచి 2 ఫారెన్ లాంగ్వేజ్, ఒక ఇండియన్ లాంగ్వేజ్ చదువుతున్నారు. వాళ్ళను కూడా అదే విధంగా వన్ టైం సెటిల్మెంట్ కింద, అదే వన్ టైం రిలాక్సేషన్ కింద వాళ్ళని కంటిన్యూ అవ్వమని చెప్పారు. సో కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పిల్లలు ఎవరైతే 2 ఫారెన్ లాంగ్వేజెస్తో ఉన్నారో వాళ్ళకు కూడా వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంది. రైట్. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇంకొక 2 ఎగ్జామ్షన్స్ ఉన్నాయి పర్టికులర్ కేసెస్లో. ఇది 9th సంబంధించి. 7th and 8th సంబంధించి కూడా ఇప్పుడు 9th చెప్పినట్టుగానే సేమ్ విధానం కొనసాగుతుంది అనమాట అండి. ఆ సేమ్ ఎగ్జామ్షన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి 3 లాంగ్వేజ్లు ఉంటాయి. కానీ ఇప్పుడు చదువుతున్న 7th, 8th, 9th ఈ పిల్లలు 10th వెళ్ళేటప్పటికి ఫైనల్ ఎగ్జాము అంటే 3rd లాంగ్వేజ్ అనేది పబ్లిక్ ఎగ్జామ్ ఉండదు. ఈ 3 సంవత్సరాల వాళ్ళకి, అంటే రాబోయే 3 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు 7th వాడు ఉన్నాడు అనుకోండి, 3 సంవత్సరాలకి 10th వెళ్తాడు, వాళ్ళకి 3rd లాంగ్వేజ్ అనేటువంటిది ఇంటర్నల్ అసెస్మెంట్ మాత్రమే. ఇది అందరూ గమనించాల్సినటువంటిది. లాంగ్వేజ్ కంపల్సరీ ఉంది, కానీ ఫైనల్ అసెస్మెంట్ అనేటువంటిది ఇంటర్నల్ అసెస్మెంట్ జరుగుతుంది. బట్ పాస్ అయి తీరాలి. ఫైనల్ సర్టిఫికెట్లో పాస్ అయ్యారు అనేటువంటిది ఇస్తారన్నమాట. ఇంటర్నల్గా అయితే పాస్ అవ్వాలి. ఒకవేళ ఫెయిల్ అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మరలా కండక్ట్ చేస్తారు, సెకండ్ టైం రిపీట్ చేస్తారు. కొంత టైం ఇచ్చి ఇంటర్నల్గా కాబట్టి ఇంకొక వారం 10 రోజులు ఇచ్చి మరలా రాయిస్తారు. బట్ ఫైనల్గా మాత్రం మీరు పాస్ అవ్వాలి అనేటువంటిది ఇంపార్టెంట్. ఇక 4వది 6th క్లాస్ అండి. ఈ 6th క్లాస్కి వచ్చేటప్పటికి పాపం వీళ్ళ దగ్గర నుంచే కంపల్సరీ 3 లాంగ్వేజెస్ అనేటువంటివి 3rd లాంగ్వేజ్ ఫైనల్ ఎగ్జామ్ కూడా ఉండబోతుంది అనమాట అండి. అంటే వీళ్ళు ఇప్పుడు 6th క్లాస్ వాళ్ళకి, ఇప్పుడు 6th క్లాస్ వాళ్ళకి 3 లాంగ్వేజెస్ కంపల్సరీ. వీళ్ళు 7th వెళ్తారు, 8th వెళ్తారు, 9th వెళ్తారు, 10th కంటిన్యూ అవుతుంది. వీళ్ళు 10th వచ్చేటప్పటికి 3rd లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది కూడా కంపల్సరీ ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఇంటర్నల్ అసెస్మెంట్ కాదు. రైట్. సో వీళ్ళకు కూడా సేమ్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏమిటంటే, వీళ్ళు ఖచ్చితంగా ఇండియాలో ఉండి సిబిఎస్ఈ చదువుకుంటున్నటువంటి పిల్లలైతే వాళ్ళు ఖచ్చితంగా 2 ఇండియన్ లాంగ్వేజెస్, ఒక ఫారెన్ లాంగ్వేజ్ తీసుకోవాలి. అది ఇప్పుడు 6th బయట చదువుతున్న పిల్లలైతే, అవుట్ సైడ్ ఇండియా చదువుతున్నటువంటి వాళ్ళు 2 ఫారెన్ లాంగ్వేజెస్, ఒక ఇండియన్ లాంగ్వేజ్ తీసుకోవచ్చు. ఇక్కడ 7th 8th ఏదైతే రిలాక్సేషన్ ఇచ్చారో ఆ రిలాక్సేషన్ వీళ్ళకి లేదన్నమాట. ఇది ముఖ్యమైనటువంటిది. ఇక మరొక ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, ఎవరైనా ఒకవేళ ఓకే బాగుంది 6th ఇక్కడ ఉంది, ఇప్పుడు దుబాయ్లో సిబిఎస్ఈ చదువుకున్నటువంటి పిల్లవాడు 6thలో ఇప్పుడు చదువుతున్నాడు, వాడు 8th వచ్చినప్పుడు ఇండియాకి వచ్చాడు. వాడు ఆల్రెడీ అక్కడ 6th 7thలో 2 ఫారెన్ లాంగ్వేజెస్, ఒక ఇండియన్ లాంగ్వేజ్ చదువుతూ ఉన్నాడు. మరి కానీ ఇండియాలో ఏముందండి, 2 కంపల్సరీ ఇండియన్ లాంగ్వేజెస్ ఉంది. కేవలం ఆ పిల్లలకి ఎగ్జామ్షన్ ఉంది. ఎవరైతే బయట చదువుకుని ఇక్కడికి వచ్చారో ఆ పిల్లలకి ఎగ్జామ్షన్ ఉంది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు తెలుగు స్టేట్లో మన తెలుగు పిల్లలు ఉన్నారు. వీడెక్కడికో బీహార్ వెళ్ళాడు, లేదు గుజరాత్ వెళ్ళాడు. గుజరాత్ వెళ్తే అక్కడ లోకల్ లాంగ్వేజ్ వేరే ఉంది. ఇక్కడ తెలుగు, హిందీ, ఇంకోటి ఏదో ఇంగ్లీష్ తీసుకున్నాడు అనుకుందాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుగుతో అక్కడికి వెళ్ళాడు, కానీ అక్కడ ఏంటంటే అన్ని గుజరాతీ లాంగ్వేజే ఎక్కువ మంది ఉంటుంది. సో అక్కడ తెలుగు టీచర్ అనేటువంటి వాళ్ళు తెలుగు అక్కడ ఆపరేట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరే ఉండొచ్చు, లేదా 10 మందే ఉండొచ్చు కదండి. సో అలాంటప్పుడు ఎట్లా,
అన్నప్పుడు ఆ స్కూల్స్‌ని కొంత జాగ్రత్తలు తీసుకోమని వాళ్ళు ఇన్‌స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. ఆ ఎకో సిస్టము ఇప్పుడు సపోజ్ గుజరాత్ పిల్లవాడొచ్చి ఇప్పుడు హైదరాబాద్‌లో ఓకే. కొంత మేరకు ఒకటుండొచ్చు. అవును. ఏ వరంగల్లో లేకపోతే ఇంటీరియర్ ప్లేస్‌కి వెళ్లారనుకోండి. అవును. జాయిన్ అయ్యాడు. సీబీఎస్‌ఈ స్కూల్‌లో జాయిన్ అయ్యాడు. అవును. మరి ఎట్లా? ఇప్పటికిప్పుడు వాడు తెలుగు నేర్చుకోవాలంటే కష్టం కదా! అవును. సో, అలాంటి వాళ్ళకేమిటంటే అడిషనల్ సపోర్ట్ స్కూల్స్ అరేంజ్ చేసేటువంటి అవకాశం ఇవ్వమని వాళ్ళు చెప్తున్నటువంటి పాయింట్ అనమాట అండి. సో, కాబట్టి ఇది అంటే 3 లాంగ్వేజెస్‌కి సంబంధించి అవును. 10థ్ దగ్గర నుంచి 6థ్ వరకు ఉన్నటువంటి వాళ్ళిచ్చినటువంటి రూల్స్ ఏదైతే ఉన్నాయో అవి. సో, దీనివల్ల ఏమిటంటే ఎవరు పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కన్‌ఫ్యూజ్ అవ్వరు. ఇదివరకు చెప్పినట్టుగానే హ్మ్. 6థ్ నుంచి వచ్చేటువంటి వాళ్ళకి అంటే హ్మ్. 6థ్ వాళ్ళు 31కి వచ్చేటప్పటికి అవును. అప్పటి నుంచి ఇంక స్ట్రీమ్ లైన్ అయిపోతుందన్నమాట అండి. అవును. కంపల్సరీ 3 లాంగ్వేజెస్ అనేటువంటిది ఫైనల్ ఎగ్జామ్ వరకు కూడా ఉండేటువంటి అవకాశం రైట్. ఉంటుంది. సో, రైట్. ఇవి ఎగ్జామ్షన్స్. సీబీఎస్ఈ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అయితే మంచి క్లారిటీ ఇచ్చారు సుబ్బారావు గారు. థ్యాంక్ యూ. మొత్తానికి 10వ తరగతి విద్యార్థులు అంటే 2026, 27 విద్యా సంవత్సరానికి అయితే మాత్రం ఇది వర్తించదు. ఇంటర్నల్‌గా అయితే మాత్రం ఇది వర్తిస్తుంది. ఇంటర్నల్‌గా పాస్ అవ్వాలా. అలాగే మిగిలినటువంటి 9వ తరగతి, అలాగే 8వ తరగతి, 7వ తరగతి విద్యార్థులు కూడా ఇంటర్నల్‌గా అయితే మాత్రం పాస్ అయి తీరాల్సింది. ఇప్పుడు 6వ తరగతి ఎవరైతే చదువుతున్నారో సీబీఎస్ఈ విద్యార్థులు వీళ్ళ నుంచి 3 భాషల విధానం అయితే మాత్రం అమలవుతుంది. వీళ్ళు 10థ్ క్లాస్ వచ్చే వరకు కూడా వీళ్ళు పరీక్షల్లో అయితే మాత్రం ఉత్తీర్ణులు అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకే వర్తిస్తుందని చెప్పేసి ప్రముఖ ఎడ్యుకేషన్ డిజైనర్, కౌన్సిలర్ సుబ్బారావు గారు చెప్తున్నటువంటి అంటే మొత్తానికి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ నోటిఫికేషన్‌లో అయితే మాత్రం వివరణ ఇవ్వటం జరిగింది.